ప్రియమైన దేవుని వారలారా, అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందేశాలలో ఈరోజు మరొక సందేశాన్ని మనము జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాడు అనేది ఎంత సత్యమో, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేది కూడా అంతే సత్యము. యేసుక్రీస్తు వారి లోకములో జన్మించాడు అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఈ సీజన్లో. యేసుక్రీస్తు వారు కేవలము జన్మించిన వాడు మాత్రమే కాదు, కానీ ఈ లోకానికి కొన్ని ప్రత్యేకమైన కారణముల చేత నర అవతారిగా ఈ లోకానికి ప్రభు రావడం జరిగింది. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క రాకను గురించి ఉద్దేశించి తెలియచేయబడిన లేఖనాల్లో ఈరోజు మనము వాక్యపట్నం చదువుకున్న ఈ లేఖనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథములోని 9వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ విధంగా ఉన్నది. యెషయా గ్రంథములోని 9వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. ఇక్కడ 3 భూభాగాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటిలో మొదటి ప్రాంతము జబూలును దేశం అన్నాడు, రెండవ ప్రాంతము నఫ్తాలి దేశం అన్నాడు, తర్వాత మనం కంటిన్యూషన్ చదువుకుంటుంటే గలిలయ ప్రదేశము అన్నాడు. ఈ జబూలును నఫ్తాలి అనే ఈ ప్రాంతాల్ని అవమానపరిచినట్లుగా మనం అక్కడ లేఖనాల్లో మనం చదివాం కదా. మీరు గమనించండి, ప్రకటన గ్రంథమైన తర్వాత ఉన్న మ్యాప్లలో ఇస్రాయేలు పాలస్తీనా అనే పటాన్ని మీరు చూస్తే, ఇస్రాయేల్ యొక్క దేశ విభజన జరిగిన ఆ పటాలు మీరు చూస్తే, జబూలును నఫ్తాలి గలిలయ అనే ఈ భూభాగం అంతా కూడా ఉత్తర భూభాగంలో ఉండే ప్రాంతాలు కదా. ఉత్తర భూభాగంలో ఉండే గోత్రములు అన్నమాట. జబూలును కానీ నఫ్తాలి కానీ ఉత్తర భూభాగంలో ఉత్తర రాజ్యంలో ఉన్న టాప్లో ఉండే ప్రాంతాలుగా ఇవి మనకు కనబడుతూ ఉంటాయి ఆ మ్యాప్స్లో కనుక మీరు చూస్తే. కాలక్రమేణా మీరు చూడండి, యేసుప్రభు వారు నడయాడిన, ఆయన పరిచర్య చేసిన కొత్త నిబంధన కాలపు పటాలు మనం చూస్తే, కొత్త నిబంధన గురించి తెలియజేస్తున్న మ్యాప్ను చూస్తే, ఎక్కడైతే జబూలును అన్నాడో, ఎక్కడైతే నఫ్తాలి అన్నాడో అదే భూభాగంలో మనకి గలిలయ ప్రాంతం కనబడుతుంది. గలిలయ, కపెర్నహూము, నజరేతు అనే ల్యాండ్ అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఈ ల్యాండ్ గురించి బైబిల్ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ ప్రాంతము అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నది. ఆ ప్రాంతము చాలా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి, దేవుడంటే భయము లేక, దేవుడంటే భక్తి లేక, నిజదేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనలో నడుస్తూ నిజదేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని వాటిని దేవతలుగా మలుచుకుని అలాంటి వాటిని పూజిస్తూ అన్యజనులుగా బ్రతుకుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మాటలు 9వ అధ్యాయం చెబుతూ, ఈ 9వ అధ్యాయంలో మాట్లాడుతూ అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. ఒకప్పుడు జబూలును ప్రాంతం అన్నాడు, ఒకప్పుడు నఫ్తాలి ప్రాంతం అన్నాడు. అదే ప్రాంతాన్ని గలిలయ భూభాగంగా మార్చి గలిలయ ప్రాంతాన్ని మహిమగల రాజ్యముగా, మహిమల గల ప్రాంతముగా చేయడానికి ఇక్కడ యెషయా గారు ప్రవచనం చెబుతున్నాడు. భవిష్యత్తులో ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందనంటే 2వ వచనం చెబుతున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెబుతున్నాడు. చీకటిలో మనుషులు ఉన్నారు. చీకటి అంటే కరెంటు పోయినప్పుడు రాత్రి వేళ కలుగుతున్న చీకటి కాదది.
ఈ లోకాన్ని ఏలుతున్న సాతాన్ యొక్క అంధకార శక్తుల చేత ఈ లోకములో ఉన్న మనుషులు పాపములు చేస్తూ పాపము అనే చీకటిలో కొనసాగుతూ ఉంటే ఆ పాపములో వారు పడిపోయి పాపము వలన వచ్చు జీతము మరణమైతే ఆ మరణ ఛాయలు వారి మీద ఉంటే ఒక్కొక్క మనిషి నడుస్తూ ఉంటే ఒక్కొక్క మనిషి ఒక చోట నిలబడుతూ ఉంటే వారికి సమీపమున మరణం యొక్క షేడ్ కనబడుతుంది. అంటే చీకట్లో ఉన్నారు, మరణానికి అంచులలో ఉన్నారు, మరణం యొక్క షేడు వారి మీద పడుతూ ఉన్నది. ఏ క్షణాన ఎవరు ఏ విధంగా చనిపోతారో, ఏ క్షణాన ఏ విధంగా చనిపోయి వారు నరకానికి చేజారిపోతారో తెలియని కాలంలో ఆ ప్రాంత నివాసులు ఉంటే, అలాంటి చీకటి కలిగిన చోట్ల, చీకటి కలిగిన ప్రదేశాల్లో, పాపపు లోకములో దేవుడు మహా వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎక్కడైతే చీకటి అధికముగా ఉన్నదో, ఎక్కడైతే మరణ ఛాయలు కలిగిన ప్రజలు అధికముగా ఉన్నారో ఆ ప్రాంతములలోనికి వెలుగులు నింపడానికి పరలోకమందున్న దేవుడు ఈ లోకములో మహా వెలుగుగా పుట్టాడు. క్రిస్మస్ సందేశం ఇది. యేసుప్రభు ఎవరు చెప్పండి? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు ఆయన. నేను ఈ ప్రపంచానికి, నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి మహా వెలుగుగా వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఈరోజు మనకు ఒకరికి పండుగ, ఒకరికి సెలబ్రేషన్స్, ఒకరికి సంతోషము, ఒకరికి మా ఫెస్టివల్ అండి, మేము చక్కగా ఎంజాయ్ చేయాలి, మేము సంతోషించాలి, అలా రకరకాలుగా ఎవరికి వారుగా క్రిస్మస్ని భావించి తమ జీవితాల్లో ఎవరికి నచ్చినట్లుగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ చర్చ్ యొక్క క్రమములు, ఏ చర్చ్ యొక్క పద్ధతులు, ఏ చర్చ్ యొక్క సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఆ క్రమములో ఆడంబరాలతో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నిజమైన వెలుగు ఈ లోకములోకి వచ్చిందే, ఆ వెలుగు ఎందుకు వచ్చింది? ఆ వెలుగు యేసుక్రీస్తు అయితే ఆ వెలుగైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు ప్రవేశించాడు, ఈ లోకంలో వెలుగుగా యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే ఆ సత్యాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు క్రిస్మస్ అంటే పండుగ, సెలబ్రేషన్స్ ఓకే, కానీ ఆయన రాకలోని ప్రధానమైన ఉద్దేశాన్ని క్రైస్తవ సార్వత్రిక సంఘము మర్చిపోతుంది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి వచ్చి ఆయన యొక్క వెలుగును ప్రత్యక్షపరచవలసిన, ఆ వెలుగును చూపించవలసిన నేటి క్రైస్తవులు ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క వెలుగును చూపించవలసిన నేటి క్రైస్తవ్యము విద్యుత్ కాంతులను చూపిస్తుంది, ఎల్ఈడి వెలుగులను చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడ చూసినా సరే విద్యుత్ కాంతులతో విరాజులుతున్న సంఘాలు. కానీ యేసు అనే మహా వెలుగు మన జీవితాల మీద ఎంత ప్రకాశవంతంగా ఉంటుందనే సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. క్రిస్మస్ అంటే క్యాండిల్స్ పట్టుకుని ఇంటింటికి, వీధి వీధికి తిరగడం కాదు. క్రిస్మస్ అంటే ప్రతి ఇంటి మీద స్టార్ పెట్టి అందులో లైట్ పెట్టడం కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఇంటి బయట లైటింగ్ పెట్టి ఇంటి లోపల కూడా లైటింగ్ పెట్టడం కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఒక చెట్టుకి పరిపూర్ణంగా లైటింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం కాదు. క్రిస్మస్ అంటే విద్యుత్ దీపాలతో అలంకరించడం కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఈ లోకానికి మహా వెలుగు వచ్చింది. ఆ మహా వెలుగు యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే లోకము చీకటిలో ఉన్నది, ఈ చీకటిని ప్రారదోరడానికి మహా వెలుగు ఉన్న యేసు ప్రభు వారు ఈ లోకములో పుట్టాడు. వెలుగును ప్రకాశింప చేయడానికి, చీకటిని పారద్రోలడానికి యేసు ప్రభు లోకంలో పుట్టాడనే సత్యం మిస్ అయిపోతుంది. చూడండి, ఈరోజు ఇంటి బయట లైటింగ్, ఇంటి లోపల లైటింగ్. ఇలా నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రైమింగ్ వచ్చిందనమాట. ఇంటి బయటేమో లైటింగ్, ఇంటి లోపలేమో ఫైటింగ్. అంటే వెలుగు జీవితాలు మనం కలిగి ఉండకుండా ఎప్పుడు చూసినా కొట్లాట్లు, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా అసూయ, ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు చేత ఆయాసకరమైన జీవితాలు మనం కొనసాగిస్తూ ఇంటి బయటను మనం లైటింగ్తో పెట్టేస్తే వల్ల అది క్రిస్మస్ జరిగినట్లు కాదు. ఈ లోకంలో ఉదయించిన ఈ అరుణోదయంగా పిలువబడుతున్న ఈ యొక్క వెలుగు, ఎవరైతే ఈ మహా వెలుగు యేసు ప్రభు ఉన్నారో ఆ వెలుగు వలె మన జీవితాలను వెలుగుగా మార్చడమే క్రిస్మస్.
ఒకనొక సమయంలో ఆ ప్రాంతంలో వెలుగుగా యేసుప్రభు వచ్చారు. ఈ సమయంలో మన జీవితంలోకి వెలుగుగా యేసుప్రభు వచ్చారు. ఆ వెలుగు మనల్ని ఎలా మార్చాడు అనేది ఈరోజు వర్తమానం జాగ్రత్తగా విందాం పిల్లలు. చక్కటి ఉదాహరణల చేత, చక్కటి సందర్భాల చేత జాగ్రత్తగా విందాం. ఇదే విషయాన్ని క్రొత్త నిబంధనలో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్తలోని 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి యేసుప్రభు కాపురం ఉండెను. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏ వాక్య భాగాన్ని అయితే చదివామో అదే వాక్య భాగం ఇక్కడ కనబడుతున్నది. జెబూల దేశమును నఫ్తాలి దేశమును యోర్దానికి ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. ఆ వెలుగు ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందనంటే, చీకటిని ప్రారద్రోలడానికి, ఎవరైతే మరణ ఛాయల్లో కలిగి మరణ ప్రదేశముల్లో మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆ వెలుగే ఈ లోకానికి వచ్చిన నీతి సూర్యుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తునే వెలుగు. యేసుక్రీస్తు అనే వెలుగు ఈ లోకములో ఉదయించింది. అదే క్రిస్మస్. ఆ వెలుగును గురించి ఈరోజు మనము ఎంతవరకు సరైన అవగాహన కలిగి ఉన్నాము? క్రిస్మస్ వచ్చిందా, ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తుంది? ఇంటి మీద స్టార్ పెట్టాలని గుర్తొస్తుంది. మనకంటే మనకే కాదు, లోకములో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాను. క్రిస్మస్ వస్తుందా, ఇంటికి లైటింగ్ పెట్టాలి. క్రిస్మస్ వస్తుందా, ఇంటి లోపల లైటింగ్ పెట్టాలి. క్రిస్మస్ వస్తుందా, ట్రీ తీసుకురావాలి. క్రిస్మస్ ట్రీకి లైటింగ్ పెట్టాలి. క్రిస్మస్ వస్తుందా, చర్చ్ లోపల లైటింగ్ పెట్టాలి. క్రిస్మస్ వస్తుందా, చర్చ్ బయట లైటింగ్ పెట్టాలి. క్రిస్మస్ వస్తుందా, క్యాండిల్స్ పెట్టుకుని వీధంతా తిరగాలి. క్రిస్మస్ వస్తుందా, మన స్ట్రీట్ అంతా లైటింగ్లు పెట్టాలి. అంటే యేసుప్రభు వారు వెలుగుగా ఉదయించాడనే వార్త మనం ఎలా ప్రకటిస్తున్నామంటే, లైటింగ్ ద్వారా ప్రకటిస్తున్నాం. అంటే వాక్యానికి ప్రస్తుతం ఉన్న క్రిస్టియానిటీకి ఉన్న వ్యత్యాసం మనం గమనించాలి. లైటింగ్ పెట్టారు, ఓహో వీళ్ళు పండగ వచ్చిందా, ఏం పండగ, యేసుప్రభు పుట్టాడనే క్రిస్మస్ వచ్చిందా అని అన్ని జనాలు తెలుసుకోవాలి. అలానా? యేసుప్రభు వారిని మనం చూపించాల్సింది లైటింగ్ ద్వారానా? యేసుప్రభు వారిని మనం చూపించాల్సింది ఇంకా దేని ద్వారా మనం చూపించాలా? అందుకే ఆ వెలుగు గురించి భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. కొంతమంది సాక్ష్యాలు చూద్దాం బైబిల్లో నుంచి. ఈ లోకంలోనికి వచ్చిన మహా వెలుగు గురించి కొంతమంది భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చూస్తే, కింద ఆ లాస్ట్ పేజీలో లాస్ట్ చూస్తే, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాఛాయలో కూర్చుంటే వారికి వెలుగిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. యెషయా గారు ఏది మాట్లాడారో మత్తయి గారు అది మాట్లాడారు. మత్తయి గారు ఏది మాట్లాడారో ఇక్కడ మాట్లాడుతున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి జకరియా గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, ఎవరు చీకటిలో బ్రతుకుతున్నారో, ఎవరు మరణ ఛాయకులో ఉండి మరణానికి సమీపముగా ఉన్నారో, ఎవరు పాపం వల్ల వచ్చి జీతమును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరి జీవితాలను రక్షించి వారి జీవితాల్లో వెలుగును నింపడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడనే వార్త ఇక్కడ భక్తులు చెబుతున్న మాట. మరొక మాట చూద్దాం. ఇదే 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం చూద్దాం ఒకసారి. 29వ వచనం చూస్తే, సుమయోను అనే భక్తుడు యేసుప్రభు వారిని చేతుల్లోకి తీసుకుని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అయితే నేను ఏం చేశానంటే, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతని. 32వ వచనం అంటున్నమాట, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి ఈ లోకానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మహా వెలుగుగా వచ్చాడయ్యా. యేసుప్రభు ఎలా వచ్చారు చెప్పండి? మహా వెలుగుగా వచ్చాడు. ఈరోజు క్రిస్మస్లో మనము చూపిస్తున్న వెలుగు కాదు. యేసుప్రభు ఎలాంటి వెలుగు అంటే,
ఈ లోకములో ఉన్న చీకటిని, ఈ లోకములో ఉన్న పాపమును, ఈ లోకములో మరణానికి సమీపమవుతున్న వారిని విడుదల కలగడానికి, రక్షణ అనుగ్రహించడానికి వెలుగుగా వచ్చాడని సమూయేలు అనే భక్తుడు చెబుతున్నాడు. ఆ వెలుగును నేను కన్నులారా చూశానయ్యా. ఇది సమూయేలు సాక్ష్యం వెలుగు గురించి. యోహాను సువార్తలో మరొక మాట చూద్దాం. యోహాను గారి సాక్ష్యం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము 5వ వచనం చూద్దాం ఒకసారి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఎవరా జీవము? యేసు ప్రభు అనే జీవము. ఎవరా వెలుగు? యేసు ప్రభు అనే వెలుగు గురించి మాట్లాడుతూ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. వాక్యం మనం చదువుతున్నప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ఒకసారి మనము వాక్యం యొక్క విశ్లేషణలోనికి మనం వెళ్ళాలి, వాక్యం యొక్క ధ్యానంలోనికి మనం వెళ్ళాలి. వెలుగు ఈ లోకములో పుట్టింది, కానీ ఆ వెలుగును లోకము గ్రహించట్లేదు. ఈ మాటలు అన్యజనులు ఉద్దేశించి రాయబడిన మాటలు అనుకుంటే పొరపాటే. ఈ మాటలు ఒకనాడు యూదులను ఉద్దేశించి రాయబడిన మాటలు. ఈ మాటలు ఈరోజు క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన మాటలు కూడా. లోకములోనికి నిజమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగు యేసు ప్రభువు. నిజమైన వెలుగును సమాజానికి పరిచయం చేయవలసిన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, నిజమైన వెలుగును సమాజానికి చూపించకుండా ఎల్ఈడి కాంతులలో, విద్యుత్ దీపాలతో వచ్చే వెలుగును ఈరోజు క్రిస్టియానిటీ చూపిస్తుంది. దానికి పెట్టిన పేరంటే ఇది క్రిస్మస్ అన్నది. నిజమైన వెలుగును పరిచయం చేయవలసిన నేటి క్రైస్తవుడు కరెంటు వలన వస్తున్న వెలుగును సమాజానికి చూపిస్తూ, మా యేసుప్రభు పుట్టాడయ్యా, మేము క్రిస్మస్ చేసుకుంటున్నామని కృత్రిమ వెలుగును చూపిస్తున్నారు, ఆర్టిఫిషియల్ లైటింగ్ చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి. అందుకే వాక్యములో నేను ఎప్పుడు కూడా వేదన చెందుతూ ఉంటాను. అసలు బైబిల్లో ఉన్నదేంటి, ప్రజెంట్ క్రిస్టియానిటీ చేస్తుందేంటి? యేసుప్రభు పుట్టాడు, సంతోషమేనా? సంతోషమే, వెరీ గుడ్, చాలా హ్యాపీ, హ్యాపీ క్రిస్మస్సే, కాదనట్లేదు. కానీ ఆ క్రిస్మస్ని మనము ఎలా మనము చేసుకుంటున్నామంటే, లోకములో ఉన్న అన్యజనులు వారి పండగలకు వారు ఎలాగైతే వారి యొక్క పండగలను జరుపుకుంటారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వారికి ఏమాత్రం కూడా తీసిపోని విధముగా మనము క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనము మీన్స్ టుడే క్రిస్టియన్స్. వారికి ఏమాత్రం కూడా తీసిపోయినట్లుగా వారి పండగలు రాగానే ఇంటి మీద లైటింగ్ వేస్తారు, మనము లైటింగ్ వేసాము. వారి పండగ రాగానే వీధిలో లైటింగ్ పెడతారు, మనము లైటింగ్ పెట్టాము. వారి పండగ రాగానే గుడుల మీద లైటింగ్లు పెడతారు, మనము లైటింగ్ పెట్టాము కదా. వారి పండగ రాగానే పెద్ద పెద్ద భారీ సెట్టింగ్లతో, పెద్ద పెద్ద డీజేలతో డ్యాన్సులు వేస్తారు. ఈరోజు క్రిస్టియానిటీలో ఆ డ్యాన్సులు కూడా ఎక్కువైపోయాయి. కొన్ని చర్చెస్లో మీరు గమనించారు, కేవలం లైటింగ్ పెట్టి వదిలేయట్లే. కొన్ని లైట్లు ఇలా తిరుగుతూ డిజైన్ వేసి చూడండి, ఇలా గమనించారా? అది ఎక్కడి నుంచి వచ్చిందో కల్చర్ అర్థం కాదు. అంటే లోకమును క్రైస్తవ్యం లోనికి ఆహ్వానించి, లోకము ఏదైతే చేస్తుందో దాన్ని క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చి ఇది క్రిస్మస్ అని చెప్తున్నారు. అందుకే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజమైన వెలుగు లోకములో ఉదయించింది, నిజమైన వెలుగు లోకములో ప్రవేశించింది, నిజమైన వెలుగు లోకములో పుట్టింది. ఆ వెలుగును లోకములో ప్రకాశింప చేయవలసిన బాధ్యత నిజమైన క్రైస్తవుడు కలిగి ఉండగా, ఆ నిజమైన వెలుగును పక్కకు నెట్టేసి కృత్రిమంగా తెచ్చుకున్న ఆ వెలుగులతో ఇంటిని నింపుతున్నారు, చర్చిలు నింపుతున్నారు, వీధులు నింపుతున్నారు. రకరకాలుగా ఆర్టిఫిషియల్ వెలుగులతో సమాజాన్ని నింపేసి మా క్రిస్మస్ అని చెబుతున్నారు. అక్కడ బాధ అవుతుంది నాకు. ఒకరు లైటింగ్ పెడితే నీకేం నొప్పి అంటే, నాకున్న నొప్పి ఒకటే, నాకున్న బాధ ఒకటే, నాకున్న వేదన ఒకటే. నువ్వు లైటింగ్ పెట్టుకోవద్దని చెప్పట్లేదు.
కానీ నిజమైన వెలుగును ఎంతవరకు నీ జీవితం ద్వారా నువ్వు ప్రత్యక్షపరుస్తున్నావు? నిజమైన వెలుగును ఎంతవరకు నువ్వు సమాజానికి చూపిస్తున్నావు? స్టార్ పెట్టేంత వరకు తెలియకున్నాడు క్రిస్టియన్స్. అర్థమవుతుందా? స్టార్ పెడితే తెలుస్తుంది, ఓహో మా ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఉన్నారా, మా వీధిలో క్రిస్టియన్స్ ఉన్నారా అంటే స్టార్ను చూసి క్రిస్టియన్స్ అని తెలుసుకుంటున్నాము. కానీ ఒకరి ప్రవర్తనను బట్టి కానీ, ఒకరి క్రియలను బట్టి కానీ, ఒకరి నడవడికను బట్టి కానీ, ఆ సమాజంలో, ఆ రూట్లో, ఆ వీధిలో వారు నడుస్తున్న విధానాన్ని బట్టి కానీ మనం క్రైస్తవులను గుర్తించలేకపోతున్నాం. చూడండి, దేనిని బట్టి మనకు పేరు రావాలి? దేనిని బట్టి క్రైస్తవుడు అనే నామం మనకు చెందుతుందంటే లైటింగ్ను బట్టి కాదయ్యా, క్రీస్తు మన జీవితాల్లో నింపిన వెలుగును బట్టి. అది పక్కకి వెళ్ళిపోయింది ఈరోజు. అందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు, నిజమైన వెలుగు లోకములోకి వచ్చింది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది చెప్పండి? వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటిలో ప్రకాశిస్తుంది. అది ఏ చీకటి? అమావాస్య రోజు వచ్చిన చీకటి కాదు అది. అర్ధరాత్రి అమావాస్య రోజున పొరపాటున ఇంట్లో మనం ఒక్కరు మాత్రమే ఉంటే అప్పుడు కరెంటు పోతే మనలో వచ్చేదని చెప్పండి, భయం. ఆ భయం మనలో ఎందుకు వస్తుందనంటే నిజమైన వెలుగు మనలో లేకపోవడం వల్ల. పిల్లలంటే భయపడతారు. ఈరోజు పెద్దవాళ్ళు కూడా, అయ్యో కరెంటు పోయింది, ఎక్కడున్నారు? కరెంటు పోయింది, ఎక్కడున్నారు? కరెంటు పోయింది. కరెంటు పోతే ఏమవుతుంది చెప్పండి? నిజమైన వెలుగు నీలో లేదా? నిజమైన వెలుగుని యేసుక్రీస్తు నీతో ఉంటే భయపడకుడి చిన్నమందా, నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు కదా. నిజమైన వెలుగు కలిగి ఉన్నవారు ఈ చీకటికి భయపడుతున్నారు. కానీ అసలు చీకటి ఏదైతే ఉన్నదో, పాపం అనే చీకటి ఏదైతే ఉన్నదో, ఆ చీకటిని ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, గ్రహించట్లేదట. నిజమైన వెలుగుని నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవేతలు పట్టించుకోవట్లేదు. అంటే అది వేరే విషయం. క్రైస్తవులుగా ఉన్నవారే నిజమైన వెలుగు అని యేసుప్రభు వారిని పట్టించుకోవట్లేదు, గ్రహించట్లేదు. ఆయన ఏంటో, ఆయనకు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో, ఆయనకు ఒరిజినల్ స్వభావం ఏంటో ఈరోజు క్రిస్టియానిటీ గ్రహించట్లేదు. అందుకు భక్తులు మాట్లాడుతున్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి సాక్ష్యం చూద్దాం వెలుగు గురించి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఎవరికి యేసు అనే వెలుగు ఇష్టపడుతుంది చెప్పండి? ఎవరు చీకట్లో ఉండాలని ఇష్టపడతారో, ఎవరు పాపం చేయడానికి ఇష్టపడతారో, ఎవరు పాపాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదో వారు వెలుగు సంబంధులుగా బ్రతకడానికి ఇష్టపడరు. వెలుగు సంబంధులు ఎలా ఉంటారో ముగింపులో చెబుతాను. వెలుగు సంబంధులు ఎలా నడుచుకోవాలని ఆ వెలుగు అయ్యున్న యేసుప్రభు వారు, ఆ లైట్ అయ్యున్న యేసుప్రభు వారు ఎలాంటి బోధనలు చేశాడో మనం ముగింపులోకి వద్దాం, కన్క్లూజన్లో. కానీ ఆ వెలుగుల గురించి భక్తులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనదన్న మనుషులు వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రావట్లేదు. చీకట్లో ఉండేవాడు రాడు, పాపం చేసేవాడు వెలుగు గురించి మాట్లాడు, పాపంలో ఉన్నవాడు, దుష్కార్యములు చేసేవాడు, ప్రతి నీచమైన అడ్డమైన ప్రతి చెత్త కార్యాలు చేసేవాడు వెలుగంటే భయం లేకుండా బ్రతుకుతున్నాడు. ఆ వెలుగు యేసుప్రభు వారు కదా. అందుకే 21వ వచనంలో, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎవరు వస్తారు వెలుగునొద్దకి? సత్యవర్తను వస్తారు. సత్యవర్తనులని మేము సత్యములో ఉన్నామని చెప్పుకుంటే కాదు. ఈరోజు చాలా మంది ఉన్నారు, మేము సత్యవాక్యం వింటున్నామండి, కానీ హృదయం అంటే గర్వమే, నోటి మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. గమనిస్తున్నారా? మేము సత్యవాక్యములో ఉన్నామని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాది ఒరిజినల్ సంఘం అండి, మాది గొప్ప సంఘం అండి, మేము సత్యవాక్యములో ఉన్నామండి, మేము మంచి వాక్యం ఉన్నామండి. అయితే ఎవరికి ఎక్కువ? నీ ప్రవర్తన బాగుందా? సత్యవాక్యం వింటే గొప్ప కాదు, నీ జీవితంలో సత్య ప్రవర్తన ఉండాలంటున్నాడు దేవుని వాక్యం. సత్య ప్రవర్తన ఉండాలి. సత్యవాక్యము చాలా చోట్ల వినబడుతూ ఉన్నది,
కానీ ఎందరూ సత్య ప్రవర్తనలు కలిగి బ్రతుకుతారో వారే నిజమైన వెలుగును వారు పొందుకున్నట్లు, నిజమైన వెలుగులో వారు నడపబడుతున్నట్లు. కేవలం వాక్యం వినలిపోయి మన జీవితాల్లో మనకు నచ్చినట్టు మన మాట, మనకు నచ్చినట్టు మన క్రియలు, మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ ఈ హృదయపు గర్వము, ఈ హృదయపు అహంకారము, లోకములో ఉన్న ప్రతి నీచ కార్యానికి ఒక క్రైస్తవుడిగా మన కుటుంబం కనుక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటే, వెలుగు, నిజమైన వెలుగు నీ ఇంటికి వచ్చినట్టు కాదు. కేవలం నువ్వు స్టార్ పెట్టుకున్నావు అంతే. స్టార్ పెట్టుకున్నావు. ఏ వెలుగు అది? ఆ వెలుగు స్టార్. ఆ స్టార్ అనే వెలుగు కరెంటు స్విచ్ చేస్తే ఉంటుంది, స్విచ్ ఆగిపోతే పోతుంది. కరెంట్ ఉంటే అది వెలుగుతుంది, కరెంట్ లేకపోతే అది కూడా ఆరిపోతుంది. కానీ యేసు ప్రభు అనే వెలుగు అలా కాదు. ఈ లోకంలో కరెంటుతో సంబంధం లేకుండా నిరంతరం వెలుగుతుంది ఆ వెలుగు. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగు లైటింగ్ ఇస్తుంది. ఎక్కడ పాపం ఉంటే అక్కడ వెలుగు లైటింగ్ ఇస్తుంది. ఎక్కడ మరణ ఛాయలతో మనుషులు జీవిస్తూ ఉంటే అక్కడ వారిని జీవింపజేయడానికి ఆ వెలుగు ప్రత్యక్షమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంటి నిండా కృత్రిమ వెలుగులు పెట్టేసుకుని మేము క్రిస్టియన్స్ అని క్రిస్మస్ చేసుకుంటున్నారే, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నీలో నిజమైన వెలుగు ఉదయించిందా? నిజమైన వెలుగు ఈ లోకంలోకి వస్తే దుష్కార్యములు చేసేవారు ఆ వెలుగు నొద్దకు రావట్లేదు. ఇది యోహాను గారి సాక్షి. ఇక యేసు ప్రభు వారే తన గురించి తాను ఏం చెప్పుకుంటారు విందాం ఒకసారి. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్తలో 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే మరలా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నేను లోకమును వెలుగును, ఐ యామ్ లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాడు యేసు ప్రభు వారు. నేను లోకానికి వెలుగునయ్యా, వెలుగునయ్యా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ వెలుగు లోకానికి వచ్చి ఒక నెల రోజుల నుండి వెళ్ళిపోయే వెలుగు కాదు ఇది. యేసుప్రభు అనే వెలుగు డిసెంబర్ మాసంలో ఉండే వెలుగు కాదు ఇది. ప్రతి సీజన్లో, ప్రతి మాసంలో, ప్రతి సంవత్సరంలో, నిన్న నేడు రేపు యుగ యుగములో కూడా ఈ లోకములో ఉండడానికి వచ్చిన వెలుగిది. బాగా మబ్బు పడితే సూర్యుడైనా కనపడ్డేమో, మబ్బుతో సంబంధం లేకుండా, రాత్రితో సంబంధం లేకుండా, పగటితో సంబంధం లేకుండా నిరంతరము కూడా నిత్యము ఉండే వెలుగే ఈ వెలుగు. ఈ వెలుగును ఎవరైతే వెంబడిస్తున్నారో వారు చీకటిలో నడవకూడదు. అది యేసుప్రభు చెబుతున్న మాట. యేసుప్రభు అనే వెలుగును ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఆ వెలుగు క్రింద ఎవరైతే నడవడానికి ముందుకెళ్తున్నారో వారు చీకటిలో ఉండకూడదనే కండిషన్ పెట్టాడు యేసుప్రభు వారు. ఇంతకీ ఏ చీకటి? కరెంటు పోయినప్పుడు కలిగే చీకటి కాదు, ఈ బల్బ్ మాడిపోయినప్పుడు వచ్చే చీకటి కాదు, అరణ్యంలో ఏ వెలుతురు లేనప్పుడు వస్తున్న చీకటి కాదు కదా. ఏ చీకటి అది? పాపము అనే చీకటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? చీకటిలో నుంచి బయటికి రా. చీకటి అంటే ఏంటి ప్రభు అంటే పాపములో నుంచి బయటికి రా. పాపములో నుంచి బయటకు రాకుండా ఇంటి మీద స్టార్ పెట్టావు, హ్యాపీ క్రిస్మస్ అన్నావు, ఏం ప్రయోజనము? పాపం అనే చీకటిలోంచి బయటకు రాకుండా ఇల్లంతా లైటింగ్ పెట్టావు, ఏం ప్రయోజనము? పాపం అనే చీకటిలో నుండి బయటకు రాకుండా చర్చ్ అంతా సుందరంగా తీర్చిదిద్దావు, ఏం ప్రయోజనము? పాపములో నుండి బయటకు రాకుండా క్యాండిల్స్ వెలిగించుకుని వీధంతా తిరుగుతున్నావు, ఊరంతా తిరుగుతున్నావు, ఏం ప్రయోజనము? పాపం అనే చీకటిలో నుండి బయటకు రాకుండా వీధంతా లైటింగ్ పెట్టావు, ఏం ప్రయోజనము? కృత్రిమ వెలుగులతో, ఎల్ఈడి వెలుగులతో లైటింగ్లు నింపేసి హ్యాపీ క్రిస్మస్ అంటే నీ జీవితంలో హ్యాపీ క్రిస్మస్ చేసుకున్నట్లు కాదు. నిజమైన వెలుగు మన హృదయాల్లోనికి రావాలి. ఆ నిజమైన వెలుగు వస్తే మన జీవితంలో ఏముండదు చెప్పండి? చీకటి ఉండదట. ఏ చీకటి అది? పాపము అనే చీకటి మనకు ఉండదు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్పకనే చెప్పాడు. నేను మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో జెబూలూను నఫ్తాలి అనే చీకటి ప్రాంతాలను వెలుగుగా మార్చడానికి నేను వచ్చాను అని యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు చెప్పండి? బెత్లెహేములో పుట్టారు. కానీ యేసుప్రభు వారు ఎక్కడ పెరిగారు చెప్పండి? గలిలయలోని నజరేతులో పెరిగారు. ప్రవచనం నెరవేరుతుంది అక్కడ.
ప్రవచనం నెరవేరుతూ ఎక్కడ అన్యజనులు ఉన్నారో, ఎక్కడ చీకటి ఉన్నదో ఆ ప్రాంతములో వెలుగును నింపడానికి యేసుప్రభు వచ్చేసారు. యేసుప్రభు వచ్చారు. వచ్చి నజరేతు వాడుగా పిలువబడ్డాడు. కపెర్నహూము సంబంధిగా వెలుగొందాడు. గలిలయ వాడుగా పేరు కాంచాడు. అంతేగాని యెరూషలేము వాడని ఎప్పుడు చెప్పుకోలేదు. చూడండి యేసుప్రభు వారు, ప్రభువా నువ్వు ఎక్కడి వాడు అంటే నేను నజరేతు వాడిని. ఈయన ఎవరి శిష్యులు అంటే నజరేతు వాడిని యేసు శిష్యులు అన్నారే కానీ యోదయ దేశపు బెత్లెహేము శిష్యులు అనలేదే, యెరూషలేము సంబంధం అనలేదు. ఎందుకంటే బాగా గమనించండి, పాత నిబంధనలో ఏ ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఇదిగో గలిలయ నిండా వెలుగులు నింపడానికి యేసుప్రభు వారు గలిలయలోని నజరేతులు ఆయన పెరిగాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది యేసుప్రభు అనే ఆయన ఇజ్రాయెల్ దేశం సంబంధించిన వాడు, ఇండియాతో ఏం సంబంధం అడుగుతున్నారు. బైబిల్ ఎలా మాట్లాడుతుందంటే కేవలం యేసుప్రభు వారు యెరూషలేముకు సంబంధించిందని, యేసుప్రభు వారు ఇజ్రాయెల్కి సంబంధించిందని చెప్పట్లేదు. ఈ బైబిల్లో ఉన్న యేసుప్రభు వారు భూదిగంతములకు సంబంధించిన వాడు. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగైనడానికి ఈ లోకానికి వచ్చిన వాడు యేసుప్రభు వారు. అంతేగాని ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా నేను ఏమన్నా చెప్పండి, ఇశ్రాయేలులో నశించిన గొర్రెలు ఎతికి అంటాడు కానీ యూదుల కొరకు రాలేదంటాడు. గమనించగలగాలి. ఆయన మాటలన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం తెలియని వారు, బైబిల్ గురించి పెద్దగా అవగాహన లేని వారు యేసుప్రభు వారు ఇశ్రాయేలు దేవుడు అండి, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అండి, మన దేవుడు కాడండి అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటూ పోతే మీకంటే ఎక్కువ మాట్లాడగలం, మీకంటే ఎక్కువ కౌంటర్లు వేయగలం. అది మా సభ్యత కాదు, అది మా సంస్కారం కాదు. కాబట్టి వాక్యాన్ని మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాం. గమనించగలగాలి. అలా కపెర్నహూము, నజరేతు, గలిలయ అనే ప్రాంతాల్లో ప్రభు నివాసం ఉంటూ ఆ ప్రాంతములో కొండ మీద ప్రసంగములో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట గమనించండి. ఆ మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే నా వెలుగును అనుసరిస్తున్న వారు. ఆ ప్రకారంగా మీరు జీవించకపోతే మీరు ఇంకను చీకటిలో ఉన్నవారే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అప్పుడు నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, మీరు వెలుగు సంబంధులు అని మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవడానికి, మిమ్మల్ని గురించి చెప్పుకోవడానికి గల ప్రాముఖ్యమైన మొదటి ఆజ్ఞ ఏంటంటే, మొదటి వాక్యం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా వెలుగైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారైతే ఆత్మల గురించి చాలా తీవ్రత కలిగి ఉంటారు. క్రైస్తవేతరులకు ఉన్న వ్యత్యాసం ఇదే. నిజమైన క్రైస్తవులకి, ఏదో నామకార్థ క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసం ఇదే. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన ఆత్మను బలపరిచే మాటలు వింటాడు. తన ఆత్మలో ఉన్న కపటమును, తన ఆత్మలో ఉన్న దోషములను, తన ఆత్మలో ఉన్న పాపములను, తన ఆత్మలో ఉన్న చీకటిని ప్రారదోలడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను వెలుగు యొద్దనున్నాను, నా వెలుగు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు అనే వెలుగు. ఎందుకంటే ఆయన వెలుగు మాత్రమే కాదు కానీ నన్ను ఆయన వెలుగుగా మార్చమన్నాడు. ఆయన నన్ను వెలుగుగా మారుస్తున్నాడు. నాలో చీకటి ఉండడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎవరు చీకటిని పారద్రోలడానికి ప్రయాసపడతారో వారు ఎప్పుడు కూడా తమ జీవితాల్లో ఆత్మ విషయమే ఆలోచన కలిగి ఉంటారు. సంగమం మీకే చెబుతున్నా, లోకములో ఏదో కావాలి, ఏదో పొందుకోవాలని దేవుని దగ్గరకు రాకండి. ఆ దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి, ఈ లోకానికి పంపించాడు కాబట్టి, మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ కూడా తెలిసిన దేవుడు మన దేవుడు కాబట్టి, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును సూర్యుని ఉదయింపజేస్తూ కుమ్మరిస్తున్నాడు కాబట్టి, మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన మేలు మన జీవితాల్లో చేస్తూనే ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం అడిగినా అడగకపోయినా మన కొరకు దేవుడు ముందుగా ఏవైతే సిద్ధపరిచాడో వాటిని ఖచ్చితంగా తగిన కాలమందు వాటిని దేవుడు మనకు సమకూరుస్తూ వెళుతూ ఉంటాడు. అందుకే ఆయన సన్నిధికి వచ్చిన మనం ఎప్పుడు కూడా నా ఆత్మ ఎలా ఉన్నదండి దేవా,
నా ఆత్మకు పనికొచ్చే ఆహారం పెట్టవా అని అడగాలి మనం. ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడు కూడా మనము ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తున్నా, కూర్చుంటున్నప్పుడు, నడిచినప్పుడు, త్రోవ వెళ్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి విషయంలో కూడా, ప్రతి నిమిషంలో కూడా మనము ఆత్మ గురించి తీవ్రత కలిగి ఉండాలి. వెలుగు సంబంధులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణమే వాళ్ళు ఆత్మ సంబంధులుగా మారుతారు. ప్రతిరోజు ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తారు. శరీర జీవితం ఏం చేస్తారంటే దేవునికి అప్పగిస్తారు. ప్రభువా, ఈ శరీరం నీవిచ్చింది నాయన, ఈ బలం నీవిచ్చింది నాయన, ఈ శక్తి నీవిచ్చింది నాయన, ఈ ఉద్యోగం నీవిచ్చింది నాయన, ఈ పని నీవిచ్చింది నాయన, ఈ ఆస్తి నీవిచ్చింది నాయన, నేను ఏమై ఉన్నానో అది అంతా కూడా నీవిచ్చిందా నాయన, నీవిస్తే నేను అనుభవిస్తా, నువ్వు ఉంచితే నేను ఉంచుకుంటా, నువ్వు తీసేస్తే తీసేస్తాయి, కానీ నా ఆత్మ మాత్రము క్షేమంగా ఉండాలయ్యా, క్షేమంగా ఉండాలి. మరణిస్తే నా ఆత్మ నీ సన్నిధికి రావాలయ్యా అని తీవ్రమైన వాంఛ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే వెలుగు సంబంధులు. ప్రతి పండక్కి లైట్ పెట్టినోడు కాదు క్రిస్టియన్ అంటే. ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు, ఇంటి చుట్టూ లైటింగు, ఇంటి లోపల ఫైటింగ్ అట. అలాంటి ఫైటింగ్లతో కుటుంబాన్ని నింపేసుకుని, స్టార్లు పెట్టుకుని, లైటింగ్లు పెట్టుకుని మేము క్రిస్టియన్స్ అని చెప్పేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది లేఖనము? నీ వెలుగు నువ్వు ఎలా ప్రకాశింపజేయాలంటే నీవు ఆత్మ విషయమే అత్యంత తీవ్రత కలిగిన వాడిగా ఉండాలి. 14వ వచనం చూస్తే, 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు లోకమునకు వెలుగు? ఇప్పటి వరకు యేసుక్రీస్తు లోకమునకు వెలుగుగా ఉన్నాడు. ఆయనను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఆయనను వెంబడిస్తున్న అందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి? వెలుగుగా ఉండాలి. ఏ వెలుగుగా ఉండాలి? కృత్రిమ లైటింగా? పవర్ వల్ల వస్తున్న లైటింగా? ఏ వెలుగు ఇది? ఆత్మ సంబంధమైన క్రీస్తు వంటి వెలుగు వలె మనం ఉండాలి. ఆ వెలుగులో చీకటి కార్యాలు ఉండవు, ఆ వెలుగులో పాపపు కార్యాలు ఉండవు, ఆ వెలుగులో దుష్కార్యములు ఉండవు. ఆ వెలుగులో సత్ప్రవర్తన ఉంటుంది, న్యాయ ప్రవర్తన ఉంటుంది, సత్య ప్రవర్తన ఉంటుంది. మీరు లోకమునకు వెలుగుగా ఉండమన్నాడు. మీరు లోకములో వెలుగు పెట్టాలి అన్నాడా? మీరే లోకానికి వెలుగుగా ఉండాలన్నాడా? ఏమన్నాడండి? మరి మనమేంటి లోకం అంతా కూడా వెలుగు పెడుతున్నాము ఈ సీజన్ రాగానే? అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా లైటింగే. నేను అడుగుతున్నా, లైటింగ్ పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. మీ దగ్గర కరెంట్ ఉంటే, లైటింగ్ ఉంటే, లైట్లు ఉంటే పెట్టుకోండి, కాదనట్లేదు. కానీ నువ్వు క్రిస్టియన్ అని చెప్పాల్సింది నువ్వు పెడుతున్న లైటింగ్స్ కాదు, నీ క్యారెక్టర్ చెప్పాలి. నేను క్రిస్టియన్ అని. ఎదుటి వాళ్ళు నిన్ను చూడగానే, నీతో మాట్లాడగానే, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ ఉద్యోగ ప్రాంతంలో, నీ ప్రయాణ స్థలంలో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు చెప్పాల్సింది నువ్వు ఇంటి దగ్గర పెడుతున్న స్టార్ కాదు, లైటింగ్ కాదు. నీ మృదువైన మృదుత్వం కలిగిన నీ మాట చెప్పాలి. అంత క్రిస్టియన్ అంటే. దేవుడు నన్ను ఈ లోకములో వెలుగుగా నియమించాడండి, నేను ఒక వెలుగునండి అని చెప్పాలి. నేను ఒక వెలుగు సంబంధినని చెప్పాలి. గమనించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. తర్వాత కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 16వ వచనం చూస్తే, 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీ వెలుగు అంటే మనం వెళ్తూ ఉంటే లైట్కి రావడం కాదు. అర్థమవుతుందా? మనం వెళుతూ ఉంటే లైటింగ్ రావడం కాదు. చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, అది పంటికి సంబంధించిందో చాక్లెట్కి సంబంధించిందో, చాక్లెట్ సంబంధించింది, హైపోడెంట్ అనే ఒక చాక్లెట్ సంబంధించింది. కరెంటు పోతే ఇలా రాళ్ళు లైటింగ్ వస్తుంది అనమాట, వెలుగు వస్తుంది. ఆ వెలుగు కాదు మనము ఆ వెలుగు కాదు. మన సత్క్రియల వలన వెలుగు ప్రకాశించాలి. అంటే మనం వెళ్తూ ఉంటే లైట్లు వెలగడం కాదు, అంటే మనం వెళ్తూ ఉంటే ఆ లైట్లు వెలగడం కాదు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఏమైంది చెప్పండి? మనం ఏదైనా రూమ్లోకి వెళ్తే సెన్సార్లతో
ఆ లైట్ వెలుగుతుంది. మనం ఆ రూమ్ నుంచి బయటకు రాగానే సెన్సార్లు ఆఫ్ అయిపోతాయి. ఆ వెలుగు గురించి మాట్లాడట్లేదు. మన క్రియలు వలన మనము వెలుగును ప్రకాశింపచేయాలి. దాని వలన దేవునికి మహిమ. స్టార్లో లైట్ని బట్టి కాదు, ఇంటి మీద లైటింగ్ బట్టి కాదు, క్రిస్మస్ ట్రీలో లైటింగ్ బట్టి కాదు దేవుని మహిమ. దేవునికి ఎలా మహిమ వస్తుందంటే నీ సత్క్రియల వలన దేవునికి మహిమ రావాలి. ఈ కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు చాలా బలంగా మాట్లాడుతున్నాడు. నాయనా మీరు లోకానికి వెలుగయ్యా, లోకంలో మీ వెలుగు వెలగాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి కానీ ఆరిపోకూడదు. కానీ ఈరోజు ఆత్మను ఆర్పేశారు, లైటింగ్లు మాత్రము ఫుల్గా పెట్టుకుంటూనే వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆత్మ ఆరిపోయింది. ఎలా ఆరిపోయిందో కూడా యేసుప్రభు చెబుతున్నాడు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో. ఎలా ఉంటే మీ ఆత్మలు వెలుగుతాయి, ఎలా ఉంటే మీ ఆత్మలో ఆరిపోతాయన్న దాని గురించి ఈ అధ్యాయంలో మాట్లాడుతున్న యేసుప్రభు వారు. దాని గురించి 5వ అధ్యాయం 21వ వచనంలో, 5వ అధ్యాయము 21వ వచనంలో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేస్తే పాపం అన్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారనంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శలకు లోనగును కదా, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును కదా, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు తమ వారితో సమాధానం లేకుండా ఉంటారో, మీ సహోదరుడితో కానీ, సహోదరితో కానీ, కుటుంబ బంధాలతో కానీ, భార్యతో, భర్తతో, అత్తమామలతో, బిడ్డలతో, సహోదరులు అన్నాడు కదా. ఈ మనుషులలో మీ బంధాలు ఏవైతే ఉన్నావో ఈ బంధాలతో కనుక మీకు సమాధానము లేకపోతే మీరు వెలుగులో ఉన్నవారు కారు, మీరు చీకటిలో ఉన్నవారే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మత్తయి సువార్త క్లోజ్ చేయకండి, మత్తయి సువార్త క్లోజ్ చేయకుండా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం, 10వ వచనం చూద్దాం, 11వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉండడం అంటే క్రీస్తులో ఉన్నాడు. గమనించుకోవాలి. మనం వాక్యం వింటూ ఉండగా మన మనస్సాక్షిని మనం గమనించుకోవాలి. ఒక వ్యక్తిని నేను ద్వేషిస్తున్నానా? ఒక వ్యక్తిని నేను అవమానపరుస్తున్నానా? ఎవరైనా ఒక వ్యక్తిని నేను వ్యర్థమైన వాడిగా నేను ఎంచుతున్నానా? ఎవరితో నేను సమాధానం లేకుండా ఉన్నానా? వెలుగులో ఉన్నానని నేను చెప్పుకొనొచ్చు, ఒక వ్యక్తితో నేను సమాధానం కనుక లేకపోతే, క్రీస్తులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, నేను సమాధానం కనుక లేకపోతే, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు కూడా చీకటిలోనే ఉన్నాడు. ఈ ప్రసంగం చెబుతున్నానా? నేను ఎవరైనా ద్వేషిస్తున్నాను అనుకోండి, నాకెవరితోనైనా సమాధానం లేదనుకోండి, ఈ ప్రసంగం చెబుతున్న ఇప్పటి వరకు కూడా నేను వెలుగు సంబంధిని కాదు. ప్రసంగం అయితే చేస్తున్నా గొప్పగానే, కానీ దేవుని దృష్టిలో నేను చీకటి సంబంధం అవుతా. మనం చర్చిలో ఉన్నాము, ఆత్మ సంబంధుల వలె ఉన్నాము, ఆత్మ సంబంధుల వలె మాట్లాడుతున్నాము, ఆత్మ సంబంధుల వలె ప్రవర్తిస్తున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాము. అందుకే బైబిల్ ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేస్తుందనంటే అది టైంపాస్గా జారీ చేసిన ఆజ్ఞలు కాదు. దానిలో చాలా తీవ్రత ఉంటుంది, చాలా సీరియస్గా దేవుడు మెన్షన్ చేసిన ఆజ్ఞలు ఇవి. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరి పట్లైనా సరే, మీరు గమనించండి, మీ కుటుంబ బంధాలు కానీ, బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే, ఉద్యోగ స్థలంలో ఎవరైనా సరే, మీరు గనక వ్యతిరేక భావముతో గనక ఉంటే, చూపులకేమో వెలుగులో ఉన్నట్టు, కానీ ప్రభు దృష్టిలో మాత్రం మనం ఇప్పటికీ చీకటిలో ఉన్న వారమే. ఈ వాక్యం వింటున్న ఇప్పటికీ కూడా మనం ఎవరితో అయినా సమాధానం లేకుండా ఉంటే కనుక చీకట్లో మనం ఉన్నవారమే. అదే చెప్తున్నాడు ఇక్కడ 10వ వచనం చూస్తే, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతనిలో ఏ కంప్లైంట్ లేదు. సహోదరులందరినీ ప్రేమిస్తున్నావా? ఎస్, నువ్వు వెలుగులో ఉన్నావయ్యా, నీలో ఏ కంప్లైంట్ లేదు.
11వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుచుచున్నాడు. చీకటి, లోకములో నా పాపమనే చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదయ్యా. నిజమైన వెలుగు సంబంధమైన మాటలు వినడానికి ఇష్టపడినాడు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాడు. నిజమైన వెలుగు సంబంధి మాటలు వినడానికి ఇష్టపడరు చాలా మంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలగజేయబడింది. బాగా గమనించండి. నేను కొన్ని గమనించాను. ఇక్కడ ఈ చర్చను కాదు, చిన్నప్పటి నుంచి సేవా సంబంధమైన కుటుంబాలు ఉన్నాను కాబట్టి, కుటుంబంలో ఈ సంఘములో ఎవరైనా 2 కుటుంబాలు వేరు కుటుంబాలు గొడవ పడ్డాయి అనుకోండి, ఎవరో ఒక కుటుంబం మానేస్తారు. ఎందుకు మానేస్తారు చెప్పనా? ఆడెళ్ళే చర్చికి నేను ఎందుకు రావాలి? చర్చ్ ఎవరిది? ఆడిదా, ఈడిదా, పాస్తర్దా, ఎవరిది చర్చ్ చెప్పండి? మొహమాటం లేకుండా ఆడెళ్తున్న చర్చికి నేను రానండి. ఏం చేశాడు ఆయన? ఏదో చేశాడండి, నేను చాలా బాధ అయిందండి, గాయమైందండి. మరి దేవుడికి ఏం చేయలేదు కదా, దేవుడికి మేలే చేస్తున్నాడు కదా. మరి దేవుడు ఏం చెప్పాడనంటే సమాధాన పడమన్నాడు. నీకు తెలుసు కదా మరి ఎందుకు సమాధాన పడమంటే, నువ్వు ఎన్నైనా చెప్పు బ్రదరో అల్లం అనమాట, నువ్వు ఎన్నైనా చెప్పు, ఆడెళ్ళే చర్చికి నేను మాత్రము రానంటారు. చూడండి, ఇలాంటి డైలాగ్స్ కనుక మనము రెగ్యులర్గా మన జీవితంలో మనం ఉపయోగిస్తున్నాం అనుకోండి, మనకేమైనట్టు చెప్పినా చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాము, చీకటి కన్నులకు గుడ్డితనము కలగజేసిన కనుక మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకి తెలియదు. చీకటి అంటే రే చీకటి కాదు, కరెంటు పోయినప్పుడు వచ్చేస్తున్న చీకటి కాదు, బైబిల్ మాట్లాడుతున్న చీకటి లోకములో ఉన్న అంధకార శక్తుల చేత నడిపింపబడుతూ ఉన్న పాపము అనే చీకటిలో, ఆ పాపములో మనము ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఈ పాపములో ఉండేవారు, ఈ చీకటిలో ఉండేవారు వెలుగు సంబంధులు కారు. మీరు నిజమైన వెలుగును మీరు నిజముగా ఆశ్రయించిన వారు కారు. ఎలా ఉండాలి? మనము ఎలా ఉండాలి? వెలుగు వలె ఉండాలి. ఎక్కడో వెలుగుగా ఉండాలి? సంఘములో వెలుగు అన్నాడా? మీరు సంఘములో వెలుగుగా ఉండాలన్నాలా? ఏమన్నా చెప్పండి? లోకములో వెలుగుగా ఉండాలి. విచిత్రం ఏంటంటే సంఘములో అందరూ లైట్లే, సంఘములో అందరూ లైటింగే, సంఘములో అందరూ వెలుగు సంబంధులే. ప్రభు చాలా తెలివిగా మాట్లాడాడు. మీరు లోకములో వెలుగై ఉన్నారన్నాడు, ఈ ప్రపంచములో వెలుగై ఉన్నారన్నారు. సంఘములో అనలేదు. మనం ఏం చేస్తామంటే సంఘములో వెలుగుగా ఉంటాము, లోకములో మాత్రము మన ఆలోచనలు చొప్పున, మన ఉద్దేశముల చొప్పున, మన చిత్తము చొప్పున, మన కోరికల చొప్పున మనము నిజమైన వెలుగును మనము పారద్రోలుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరలా మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయుచున్నాడు. ఒకప్పుడు ఒక స్త్రీతో కలిస్తే, పాపము చేస్తే, లైంగికంగా కలిస్తే అది తప్పు, పాపము. అని కొత్త నిబంధన ప్రకారము ఒక స్త్రీని మోహపు చూపుతో, చెడు దృష్టితో నువ్వు ఎప్పుడైతే చూస్తావో నువ్వు వెలుగులో ఉన్నట్టు కాదు. గమనించండి ఈ మాటలు, ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటలు మీరు గమనించండి. క్రైస్తవ్యంలో రాని వారికి అనుకున్నారేమో, ఆయన నమ్ముకుని ఈ లోకములో వెలుగుగా ఉండవలసిన వారికి మరి ముఖ్యంగా చెబుతున్నాడు. అంటే దేవుని నమ్ముకుని వెలుగును స్వీకరించి వెలుగులోనికి వచ్చి వెలుగును యేసుక్రీస్తు అనే వెలుగును వెంబడిస్తూ కూడా ఈ లోకములో బ్రతుకుతూ వ్యభిచార తలంపులు గనక కలిగి ఉంటే, అక్రమ భావములు గనక కలిగి ఉంటే మీరు వెలుగు సంబంధులు కాదు. ఎందుకంటే చీకటి వెలుగును వెంబడించలేదు. చీకటికి వెలుగంటే భయం. చీకటి వెలుగు దగ్గర ఉండలేదు. ఈ చీకటి నిజమైన వెలుగును గ్రహించట్లేదట. యోహాను గారు చెప్తున్న మాటల ప్రకారం ఈరోజు లోకమంతా కూడా ఈ చీకటే ఉన్నది. ఈ చీకటి క్రమక్రమంగా సంఘాలలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. లోకమంతా కూడా వ్యభిచార దృష్టి ఎక్కువైపోయింది ఈరోజు. అదేదో గొప్పగా మాట్లాడేసుకుంటున్నారు. ఈరోజు సమాజంలో ఒక ప్రేమ ఉన్నది, అది చెడ్డ ప్రేమ.
భార్యాభర్తల వంటి ప్రేమ కాదది. కేవలము శరీరాన్ని మాత్రమే ప్రేమించే ప్రేమ. అందుకే ప్రతిరోజు వార్తలు మనం చదువుతున్నామా? ప్రతిరోజు వార్తలు చదువుతున్నాం. ఈ రోజున్న ప్రేమకి ఏం కావాలంటే లైంగికంగా కలవడం కావాలి. తర్వాత ద్రోహం చేస్తున్నారు, తర్వాత క్రైమ్ చేస్తున్నారు. ప్రేమ, సెక్స్, అలాగే ద్రోహము, తర్వాత క్రైమ్. భర్తను చంపేసి డ్రమ్ముల్లో పెడుతున్నారనంటే వాళ్ళు ఏమన్నా చెప్పండి, అర్థమవుతుందా? భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టారనంటే దాన్ని ఏమంటారు చెప్పండి? నేను చెప్పిన 4 పదాలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. భర్తను చంపేస్తున్నారు, డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు, అవయవాలను కోసేస్తున్నారు, ఉడికించేస్తున్నారు, నదుల్లో చెరువుల్లో కలిపేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? ఈ లోకంలో ఉన్న ప్రేమ చెడ్డ ప్రేమ అయిపోయింది. కేవలము శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తుంది. శరీరాన్ని సుఖాల కొరకు మాత్రమే ప్రేమ అయిపోతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ నారా లోకేష్ ఒక స్టూడెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళాడు. స్టూడెంట్స్ ఎలాంటి ప్రశ్నలు అడగాలి చెప్పండి? క్వశ్చన్ అండ్ ఆన్సర్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి చెప్పండి? అయ్యా, మీ భార్య బిజినెస్లో ఉన్నారు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు మినిస్టర్గా ఉన్నారు, మీ అమ్మగారు కూడా బిజినెస్లో ఉన్నారు, మీ ఫ్యామిలీ ఇంత వెల్ సెటిల్డ్ అయింది కదా, ఎంతోమందికి మాదిరి చూపిస్తున్నారు కదా, మరి మేము యువత ఎలా ఎదిగితే బాగుంటుందనే ప్రశ్న అడిగితే బాగుంటుంది. అది బుద్ధిమంతుల యొక్క ప్రశ్న. యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారని అడిగితే బాగుంటుంది. ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, లోకేష్ గారు మీరు ఏమనుకోకపోతే ఫ్రెండ్లా నేను ఒకటి అడుగుతాను అన్నాడు. సరే, ఆయన అన్నాడు, ఒక ఫ్రెండ్ అన్నాడు, అడుగు అన్నాడు. నీ లైఫ్లో మొదటి క్రష్ ఎవరిని అడుగుతున్నాడు? ఒక స్టూడెంట్ అడగాల్సిన ప్రశ్న అది. అర్థం చేసుకోండి. నీ లైఫ్లో నీ మొదటిగా నువ్వు ప్రేమించింది ఎవరిని? క్రష్ అంటే అమ్మ ప్రేమ కాదది. లోకములో ఉన్న వ్యామోహంతో కూడిన ప్రేమ. ఈరోజు విద్యా వ్యవస్థ ఇలా అయిపోయింది. విద్యార్థులకు ఏం కావాలంటే ఇదే అయిపోయింది. అంటే నిజముగా వివాహం కొరకు సిద్ధపడే వాళ్ళైతే ఓకే, నేను వారి గురించి తప్పు పట్టట్లేదు. కానీ కేవలం లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మాత్రమే, వివాహం కంటే ముందుగానే స్త్రీ పురుషుల కలయిక కొరకు మాత్రమే ప్రేమ అంటే కనుక అది వ్యభిచారం ఉంటుంది బైబిల్ గ్రంథం. అది వ్యభిచారము. రీసెంట్గా ఈ వారంలోనే నరసరావుపేటలో జరిగిన ఇన్సిడెంట్ చెబుతా. అంటే సమాజం ఎంత చెడిపోయిందో మనం గమనించాలి. సమాజం ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నదో గమనించాలి. నరసరావుపేటలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి ఎవరూ లేని ఒక పొదల్లోనికి తీసుకెళ్ళిపోయి అక్కడ అఘాయిత్యం చేయబోతే ఈ అమ్మాయి అన్నది, మనం ఎలాగో తొందరలో వివాహం చేసుకోబోతున్నాం కదా, ఇలాంటి పాటి పనులు వద్దు అని ప్రతిఘటిస్తే అతని మీద ఎదురు తిరిగితే అతడు తోసిన వెంటనే తలకు బలమైన గాయమైంది. ఆమె ఎప్పుడైతే పడిపోయిందో అక్కడే ఉన్న పెద్ద బండరాయి తీసుకుని ఆ మోకాళ్ళ మీద, ఈ మోకాళ్ళ మీద, ఈ చేతుల మీద బలంగా కొట్టేసరికి ఆమెలో ప్రాణం మాత్రం ఉన్నది. మాట్లాడగలుగుతుంది కానీ పైకి లేవలేకపోతుంది. చూడండి, ఆ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎక్కడో ఎప్పుడు ఎదవ పరిచయం అవుతున్నాడు. తద్వారా ఈరోజు అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? కాళ్ళు లేవవు, చేతులు లేవవు. తన భవిష్యత్తు ఏమవ్వాలి? కుటుంబం గౌరవం ఏమవ్వాలి? ప్రియమైన దేవుని పెట్టినారు. లోకములో ఏమున్నది చెప్పనా? చీకటి ఉన్నది. ఈ చీకటిని ప్రారద్రోలడానికే వెలుగయ్యున్న యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాడు. అది క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే ఎక్కడ పరిచయం అయ్యాడమ్మా అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడండి. ఒకటిలాగే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా తాళి కట్టేస్తాడు. అమ్మాయి వద్దంటుంది. చూసారా, వీడియోలు వస్తున్నాయి ఈ 2-3 రోజుల్లోనే. అరే వద్దురా తప్పురా అలాగే దూరం వెళ్ళిపోవట్లేదు, ఆడ దగ్గరే ఉంటుంది, ఆడ కట్టేశాడు. ఎలాంటి భయంకరమైన వార్తలు మనం చదువుతున్నాం చూడండి. భయం లేదు, భక్తి లేదు, తల్లిదండ్రులకు ఎలాంటి ముఖము చూపించాలనే గౌరవం లేదు, ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల పాటు కష్టం చేసి, కాయం చేసి, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు పెంచారే, కాలేజీకి పంపిస్తున్నారు, చదివిస్తున్నారనే జ్ఞానం లేదు. తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ లోకంలో ఏముంది చెప్పండి?
పరలోకపు ప్రేమ మినహాయిస్తే. 25 ఏళ్ళు 20 ఏళ్ళు కనిపెంచిన పేగు బ్రంథం అనే ప్రేమ పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడే వచ్చిన ప్రేమ ప్రయారిటీ పెరుగుతుంది. అందుకే వ్యభిచారము అంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రేమ బాగా గమనించండి, శరీరాన్ని కోరుకోదు. ఎప్పుడు ఏవి జరగాలో అప్పటి వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా శరీరాన్ని ఆశపడుతున్నారా, జాగ్రత్త పడాలి. దానివల్ల ఏంటి వ్యర్థమైనవి ఏం జరుగుతున్నాయంటే ద్రోహము జరుగుతుంది, అక్రమం పెరిగిపోతుంది. దానివల్ల నెక్స్ట్ క్రైమ్ ఏర్పడుతుంది. వాడేమైనా హ్యాపీగా ఉంటాడా? ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఇరిసేసాడు, హ్యాపీగా ఉంటాడా? రోజులు లెక్క పెడుతున్నాడు జైల్లో. ఆడి లైఫ్ పోయింది, అమ్మాయి లైఫ్ పోయింది, పేరెంట్స్ ఏమైపోవాలి గమనించండి. మా అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదండి, మా అబ్బాయి అందరిలాంటి అబ్బాయి కాదండి, మా పెంపకం మంచిదండి అంటారు. వాళ్ళకు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈరోజు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ ఇన్సిడెంట్లు చెబుతున్నానంటే, కొన్ని సంఘాల్లో మీరు గమనించండి, ప్రేమలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కొన్ని చర్చెస్లో ప్రేమలు ప్రారంభమవుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక చర్చ్ ఉంది, ఎక్కువ మంది అక్కడ ప్రేమికులే వెళ్తారు. ఎందుకంటే అక్కడ గద్దించే వాక్యం ఉండదు. యవనస్తులు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే, చర్చికి వెళ్తున్నాను నాన్న. వెళ్ళిపో, చర్చికే కదా అని పంపించేస్తాను. ఆ మధ్యలో ఎవడో ఒకడు వస్తాడు, బండి ఎక్కడం, వెళ్ళిపోవడం. ఇటు జీవము కలిగిన దేవుని సంఘములోనికి మీరు ఎలా వస్తున్నారు? అందుకే అయ్యగారు మ్యూజిక్ పెట్టి పాడగానే వీళ్ళు కొట్టేటోడు కొడుతూ ఉంటాడు, వీళ్ళు ఎగురుతూ ఉంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు. సంఘం ఏమైపోయింది చెప్పండి? లోకాన్ని తీసుకొచ్చి సంఘం నింపుతుంది. అందుకే వేదన కలిగి మాట్లాడుతున్న మాటలు. మనము వెలుగు సంబంధుల వలె ఉండాలి. మన సాక్ష్యము వెలుగు సంబంధుల వలె ఉండాలి. తర్వాత మత్తయి సువార్త ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. 5వ అధ్యాయము 43వ వచనం చూస్తే, 43వ వచనంలో, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది నిజమైన వెలుగు. చీకటిలో ఉన్న అంధకారం వెలుగు ఏం చేస్తే చెప్పండి? మావాడైతే ప్రేమిస్తామండి. కానీ నిజమైన వెలుగనే యేసుక్రీస్తుకి వెలుగు సంబంధం చెప్పండి, ఏం చేస్తారు? వాళ్ళు శత్రువును కూడా ప్రేమిస్తారు. ఎలాంటి ప్రేమ? చంపుతున్న వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశాడే అలాంటి ప్రేమ. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, అలాంటి ప్రేమ మనకు రావాలి. ఒక విషయం చెప్తే ఏమనుకోవద్దు, ఈరోజు అనేక మంది నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా మందికి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. కానీ వారు ఎందుకు క్రిస్టియానిటీలకు రావట్లేదని కారణం ఏంటంటే, క్రైస్తవుల యొక్క ప్రవర్తనలు సరిగా లేదు. మీరే కొట్టుకుంటున్నారండి, మేమో చేంజ్ చెయ్యాలి. అర్థమవుతుందా? వీళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, ప్రతిరోజు కొట్టుకుంటారండి. ఇంటి బయట లైటింగ్, ఇంటి లోపల ఫైటింగ్. మేమో చేంజ్ చేయాలి అంటే, మీరు ఏ వెలుగునైతే కలిగి ఉన్నారో ఆ వెలుగును కనుక మీరు చూపించలేకపోతే మనల్ని చూసి ఎవరు కూడా క్రైస్తవ్యులకు రారు. కరపత్రికలు పంచడము తప్పు కాదు, కానీ ఈరోజు కరపత్రికలు పంచే స్థితిలో ఆగిపోయింది. కానీ మనమే కరపత్రికల వలె మారాలని చెబుతుంది దేవుని లేఖనం. మీరు కరపత్రికల వలె మారాలి, మీరు పత్రికల వలె మారాలి అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటే, మన జీవితాల్లో వెలుగు సంబంధమైన కార్యాలు లేక చీకట్లో నడుస్తూ దేవుడు చెప్పాడు కాబట్టి బయటికి వెళ్ళి కరపత్రికలు పంచుతున్నాం. మనము మీన్స్ క్రిస్టియానిటీ. కరపత్రికలు పంచడం తప్ప అని చెప్పట్లేదు. ఎలా పంచాలి? మనము కరపత్రికల వలె మారాలి. వెలుగు సంబంధులు అలా ఉంటారు. అడుగడుగున వెలుగు 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 వెలుగుతూనే ఉంటారు. మీ సక్రియలు ఎప్పుడైతే బాగుంటాయో మీ వెలుగు వలన పరలోకమందున దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి క్రిస్మస్ అంటే
ఇంటి లోపల బయట రోడ్ల మీద చర్చి నిండా లైట్లు నింపడం కాదు. క్రిస్మస్ అంటే గమనించండి, మన జీవితాలను వెలుగుగా మార్చాలి. యేసుక్రీస్తు యొక్క వెలుగు క్రింద మన జీవితాలు వెలిగింపబడాలి. పాపము లేకుండా బ్రతకాలి. ప్రయత్నం చేయాలండి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే కానిది ఏముంది చెప్పండి? ప్రయత్నమే చేయట్లేదు, ఓడిపోతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా శోధన రాగానే పడిపోతున్నాం. శోధింపబడడం పాపం కాదు, శోధనకు లొంగిపోవడం పాపము. శోధన అందరికీ వస్తుంది. యేసు ప్రభు వారికి కూడా శోధనలు వచ్చాయి, కానీ ఆయన జయించాడు. మనం కూడా జయించాలి. ఎలా? ఎప్పుడు మనలో నిజమైన వెలుగు ఉంటుందో మనము కూడా ఈ లోకములో వెలుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే కృత్రిమ లైట్లను వెలిగించడం కాదయ్యా. నీవే ఒక నక్షత్రముగా, నీవే ఒక లైట్గా, నీవే ఒక వెలుగుగా వెలగాలి. అది మనకు నేర్పించడానికి, ఎలా వెలగాలో చూపించడానికి యేసు ప్రభు వారు మాదిరిగా మనకు ఉండడానికి ఈ లోకంలో పుట్టాడు. అది నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ మాటల ప్రకారం మన జీవితాల్లో మనము సరి చేసుకుందాం. బైబిల్ ఏదైతే వద్దంటుందో దాన్ని విడిచిపెడదాం. నేడే అనుకూల సమయం. ఇప్పుడే విడిచిపెట్టండి. రేపు అనేది ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడే విడిచిపెట్టండి, సమాధాన పడండి. ప్రతి కల్మషాన్ని, ప్రతి దుర్బుద్ధిని, మరి దేవునికి నచ్చని ఆయాసకరమైన ప్రతి క్రియను విడిచిపెట్టండి. మనం ఎప్పుడైతే విడిచిపెట్టి చక్కగా వెలుగుతామో మనం సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. మనమే సువార్త వలె మారిపోతాం. ఆటోమేటిక్గా మనల్ని చూసి అనేక మంది ఈ వెలుగునంతకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.